మెన్ లవ్ ఫైండ్ ఇట్స్ వే చైనీస్ డ్రామా తెలుగు ఆడియో వర్షన్లో మీకోసం ఎపిసోడ్ 2. అలా మిస్టర్ కాక్ నుంచి తప్పించుకున్న అమ్మాయి ఫాస్ట్గా వెళ్ళి ఎవరినో ఒకరిని గుద్దేసి పడిపోబోతుండగా ఆ గుద్దిన వ్యక్తి ఆమెను పడకుండా పట్టుకుంటాడు. అలా అతని చేతుల్లో ఉన్న ఆమె అతన్నే చూస్తూ మైమరిచిపోయి ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని మనసులోనే అనుకుంటుంది. నువ్వు నన్ను చూడడం అయిపోతే కొంచెం లేస్తావా అన్న అతని మాటలతో ఈ లోకంలోకి వస్తూ వెంటనే పైకి లేచి నిలబడి ఓ సారీ అంటుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ఆపితే మంచిది. నీలాంటి ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను, నాకు దూరంగా ఉండు అని చెప్పి మిస్టర్ గుడ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. ఇంతలో ఆమె ఇదిగో చూడు, నేనేదో అనుకోకుండా నీపై పడ్డాను, దానికే నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుకో అని అతని వైపు వేలు చూపించి మాట్లాడటంతో కోపంగా ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని చూడు, ఇలాంటివి చేయటం వల్ల నాకు దగ్గర అవ్వచ్చు అనుకుంటున్నావేమో, నీలాంటి ఆడవాళ్ళని చాలామంది చూశాను అని విసురుగా తన చేయి వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనే మిస్టర్ గుడ్ అని తెలియక వెళ్తున్న అతని వైపు చూస్తూ ఏంటో ఈరోజు నా లక్క అస్సలు బాలే, ఇందాక అతను పోవట్ మిస్టర్ కాక్, ఇప్పుడేమో ఈ సైకో అనుకుంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. అవతల వైపు నుంచి షూసింగ్ ఎక్కడున్నావు, మీటింగ్కి టైం అయింది, త్వరగా రా అని చెప్పి బాస్ కాల్ కట్ చేస్తాడు. ఇతను నన్ను షూ అని పిలుస్తాడు అంటే అతను చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నట్టున్నాడు. నేను అతను దీనికి సమాధానం చెప్పేలా చేస్తాను అనుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది. మీటింగ్ రూమ్లో అందరూ అప్పటికే షూసింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. షూ డోర్ తీసుకొని లోపలికి వస్తూనే అందరికీ సారీ, నేను లేట్ అయినట్టున్నాను అని చెప్తుంది. ఆమె బాస్ లేదు షూ, నువ్వేం లేట్ కాదు, మేము కూడా ఇప్పుడే వచ్చాం, రా వచ్చి కూర్చో అని చెప్తాడు. షూ వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. తన పక్క చైర్లో కూర్చున్న వ్యక్తి షూ, మిస్టర్ గుడ్ నీ బాయ్ ఫ్రెండ్ అని విన్నాను, అది నిజమేనా అని అడుగుతాడు. షూ కావాలనే అందరికీ వినిపించేలా ఓ ఈ వార్త అప్పుడే స్ప్రెడ్ అయిపోయిందా అని చిన్నగా వణుకుతుంది. అది విన్న మరో ఎంప్లాయీ ఓ అయితే ఇది నిజమేనా అని అంటుంది. ఇదంతా వింటున్న వాళ్ళ బాస్ చూడండి మీరు ఉన్నారు, ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి ఇంకా సింగిల్గానే ఉన్నారు, అదే చూడండి చక్కగా ఒక మంచి పేరున్న వ్యక్తితో లవ్లో ఉంది అని అంటూనే సరే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మన కంపెనీకి గుడ్ కార్పొరేషన్తో ఒక టెండర్ ఉంది అంటూ నవ్వుతూ షూ వైపు చూసి షూ చూడు, మన కంపెనీ నేను ఎప్పుడూ చాలా బాగా చూసుకునేది కదా, నువ్వు మన కంపెనీ కోసం మిస్టర్ గుడ్ని ఈ టెండరింగ్కి వచ్చేలా చేస్తే ఖచ్చితంగా ఇది మనకే దక్కుతుంది అని చెప్తాడు.